सपरिवार जन्मदिवसा अस्माकं सपरिवार कैलासवासने गमजने कठोराय प्रांतकाय शंखाय नमः वृषभारूढवे नमः पद्मोदृत विग्रहाय नमः सामप्रियाय नमः स्वरमयाय नमः त्रयमूर्ते नमः शिवर्धाय नमः सर्वज्ञानाय नमः सोमसूर्याग्नियोजनाय नमः हविषे नमः यज्ञमयाय नमः सोमाय नमः पंचवक्त्राय नमः सदाय नमः मुक्तेश्वराय नमः वीरभद्राय नमः गणनाथवे नमः प्रजापतये नमः हिरण्यरेतसे नमः दुर्धर्षाय नमः गिरीशाय नमः गीरीशाय नमः भुजंगभूषाय नमः भर्गाय नमः गिरिध्वंदनाय नमः अग्रप्रियाय नमः प्रतिभासे नमः पुराराधवे नमः भगवते नमः प्रमादिपतये नमः मृत्युंजयाय नमः सूक्ष्मतनुने नमः जगद्व्यापिने नमः जगद्गुरवे नमः व्योमकेशाय नमः महासेनजनकाय नमः चारुविक्रमाय नमः रुद्राय नमः भूतपते नमः स्थानवे नमः अहिर्भूतज्ञाय नमः दिगंबराय नमः अष्टामूर्तिरंगाग्ने नमः सात्विकाय नमः शुद्धवदन्तते नमः विग्रहाय नमः दक्षधर हराय नमः भगनेन्द्रपते नमः पित्ताय नमः सहस्राख्याय नमः सहस्रपादवे नमः अभवर्गमदानन्दाय नमः तारकाय नमः परमेश्वराय नमः नटराजाय नमः पार्वतीश्वरस्वामी नमो नमः नानाविध परमद्रव्यार्थ उत्पादनकाल दंड माल्यादिने सुगन्धेनि मालित्यान्भयार्दान पूजार्थं पुष्पै प्रतिगृह्यतां पुष्पालंकारं समर्पयामि पुष्पस्योपरि మాజీ మంత్రివర్యులు ప్రస్తుత బోధన శాసనసభ్యులు పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలో వివిధ కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. నగర శాఖ ఆధ్వర్యంలో నగరంలో వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఈ యొక్క నీలకంఠేశ్వర ఆలయంలో మరి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి అతి సన్నిహితుడైన మైపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇక్కడ కార్యక్రమం చేపడతాం. అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క నీలకంఠేశ్వర ఆలయంలో వారి యొక్క ఆశీస్సులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి సంపూర్ణంగా ఉండాలని ఇందాకే అందరం కలిసి ఆశీర్వచనాలు మరి పంతులు గారితో వారి పేరు మీద అర్చన చేయించి ఆశీర్వచనం ఇప్పించినాం. అదేవిధంగా మేమందరం మా పరంగా కూడా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రస్తుతం ఉన్న మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ జిల్లాను చాలా చక్కని అభివృద్ధి పథంలో నడిపించడానికి వారికి తగిన బలము చేకూర్చాలని కూడా భగవంతుని కోరుకున్నాము. అదేవిధంగా రానున్న రోజుల్లో ఈ రాష్ట్ర ప్రతినిధిగా కూడా ఉండాలనేసి ఆ భగవంతుని కోరుకున్నాము. వీటన్నింటిని ఫలించే విధంగా మరి అర్చకులు అర్చన చేసి వారి యొక్క జన్మదినం పురస్కరించుకొని వారికి ఇవన్నిటికీ బలం చేకూర్చాలని కోరుకుంటూ వారు ఆయురారోగ్యాలు ఉండాలా, వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా చక్కగా ఉండాలని భగవంతుని ప్రార్థించుకుంటూ మరి అందరి అర్చకులతో అర్చనలు చేయించాం. కనుక అందులో భాగంగా మరి వారికి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి రానున్న రోజుల్లో చక్కని బలం చేకూర్చాలని మా తరఫున కూడా నీలకంఠేశ్వర ఆలయ స్వామిని వారిని కూడా మేము కోరుకోవడం జరిగింది. కనుక వారి ఆధ్వర్యంలో ఈ జిల్లాలో ఈ నగరంలో
చక్కని అభివృద్ధి జరగాలని కోరుకుంటూ ఆ భగవంతుని ఈ సందర్భంగా మేమందరం రాష్ట్ర కాంగ్రెస్ కానివ్వండి, జిల్లా కాంగ్రెస్ కానివ్వండి, భగవంతుని వేడుకుంటా ఉన్నాం.